వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో చోప్టా సమీపంలో తుంగనాథ్ ఆలయం ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం. ఇది పంచకేదార్లో మూడవది. శివుని చేతులు లింగ రూపంలో పూజింపబడతాయి. పురాణం ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు తమ కౌరవులను ఓడించి చంపిన తరువాత సోదర హత్య, బ్రాహ్మణ హత్య చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం వారు తమ రాజ్యాధికారాన్ని తమ బంధువులకి అప్పగించి శివుణ్ణి ఆశీర్వాదం కోసం బయలుదేరారు. మొదట వారణాసి, కాశీకి వెళ్ళి కాశీ విశ్వనాథుడిని వేడుకున్నారు. కానీ కురుక్షేత్ర యుద్ధంలో నిజాయితీ లేని కారణంగా శివుడు పాండవుల ప్రార్థనను పట్టించుకోలేదు. శివుడు నంది రూపాన్ని ధరించి గర్వాల్ ప్రాంతంలో దాక్కున్నారు. వారణాసిలో శివుడు కనిపించకపోవడంతో పాండవులు గర్వాల్ హిమాలయాలకు వెళ్ళారు. అక్కడ భీముడు 2 పర్వతాల వద్ద నిలబడి ఉన్న శివుని కోసం వెతకగా గుప్తకాశీ సమీపంలో ఒక ఎద్దు మేస్తున్నట్లు కనిపించింది. భీముడు వెంటనే గుర్తించి ఎద్దు దాని తోక వెనక కాళ్లను పట్టుకున్నాడు. కానీ ఎద్దు రూపంలో ఉన్న శివుడు భూమిలోకి అదృశ్యమయ్యాడు. కేదార్నాథ్లో మూపురం పెరగడం, తుంగనాథ్లో చేతులు కనిపించడం, రుద్రనాథ్లో ముఖం, నాభి, మధ్య మహేశ్వర్లో పొత్తి కడుపు, కల్పేశ్వర్లో వెంట్రుకలు కనిపిస్తాయి. 5 వేర్వేరు రూపాల్లో తిరిగి కనిపించడంతో పాండవులు సంతోషించారు. శివుణ్ణి పూజించడం కోసం 5 ప్రదేశాలలో దేవాలయాలు నిర్మించారు. ఈ విధంగా పాండవులు తమ పాపాల నుండి విముక్తులయ్యారు. ఎద్దు 5 భాగాలుగా విడిపోయి హిమాలయాల్లోని గర్వాల్ ప్రాంతంలోని కేదార్ ఖండంలోని 5 ప్రదేశాలలో కనిపించింది. పంచకేదార్ దేవాలయాలు నిర్మించిన తరువాత పాండవుల మోక్షం కోసం కేదార్నాథ్లో ధ్యానం చేసి యజ్ఞం చేసి ఆపై స్వర్గరోహిణి అనే స్వర్గం మార్గం ద్వారా స్వర్గం లేదా మోక్షాన్ని పొందారు. పంచకేదార్ దేవాలయాలు ఉత్తర భారత హిమాలయాల దేవాలయ నిర్మాణంలో కేదార్నాథ్, తుంగనాథ్, మధ్య మహేశ్వర్ దేవాలయాలు ఒకే విధంగా కనిపిస్తాయి. మందాకిని నది జలాలను అలకనందా నది నుండి విడిపోయే ప్రాంతంలో శిఖరం పైభాగంలో ఉంది. ఈ దేవాలయం పైన రావణశిల ఉంది. చంద్రశిల అని పిలువబడే ఒక చిన్న గుడి కూడా ఉంటుంది. రావణుణ్ణి చంపిన తరువాత రాముడు అపరాధ భావంతో శివుని కోసం తపస్సు చేసి రావణుణ్ణి చంపిన అపరాధం నుండి తనను విడిపించమని శివుణ్ణి అభ్యర్థించాడు. తపస్సు సమయంలో తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయాన్ని నిర్మించాడు. ఈ దేవాలయం దాదాపు 6 నెలల పాటు మూసివేయబడుతుంది. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు దేవాలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం. శీతాకాలంలో భారీ మంచు వర్ష కారణంగా ఈ దేవాలయాన్ని దాదాపు 6 నెలల పాటు మూసివేస్తారు. గర్భగుడిలో స్వామివారు లింగం ఎడమ వైపున వంగి చేతుల ఆకారంలో ఉంటుంది. గర్భగుడిలో వ్యాస మహర్షి, గణపతి విగ్రహాలు, గోడపై పాండవ చిత్రాలు కూడా ఉంటాయి. ఈ ఆలయం ద్వాపర యుగానికి చెందినదిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయాన్ని అర్జునుడే స్వయంగా నిర్మించాడని పురాణం ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయంలో ప్రధానంగా మహాశివరాత్రి, పంచకేదార్ ఉత్సవాలు మరియు నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. కైలాస పౌర్ణమి, వైష్ణవ ద్వాదశి, శ్రావణ మాసంలో ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. తుంగనాథ్ ఆలయ దర్శనం పాప పరిహారం, మోక్షం మరియు శివుని అనుగ్రహం కలిగిస్తుందని భక్తులందరి నమ్మకం. పంచకేదార్ యాత్రలో భాగంగా దర్శనం చేస్తే బ్రహ్మ హత్యాది పాపాల నుండి విముక్తి లభిస్తుంది. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని భక్తులందరి నమ్మకం. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.